జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బైబిల్ ప్రకారం మారు మనసు గురించిన క్రైస్తవ లోకానికి ఇప్పటి వరకు తెలియని విషయం ఉంటుంది. అపోస్తులు 2:38 మనం చూసినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి అని ఇక్కడ పేతురు చెప్తాడు. అయితే ఇక్కడ ప్రధానంగా 4 విషయాలు రాయబడ్డాయి. 1 మారు మనసు, 2 పాపక్షమాపణ, 3 యేసుక్రీస్తు నామము, 4 బాప్తిజం. కానీ బైబిల్ క్రైస్తవ లోకానికి చెప్పాలనుకున్నది 2 విషయాలు. 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన. క్రైస్తవ లోకానికి నేడు అర్థం కాలేదని చెప్పవచ్చు. యేసు చెప్పినట్లుగా మత్తయి సువార్త 24:24లో అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు అని యేసు చెప్పినట్లుగా నిబంధన సంఘానికి బదులుగా క్రైస్తవ్యము లేక క్రైస్తవ సంఘం ఏర్పడుతుందని యేసు చెప్పడం జరిగింది బైబిల్లో. ఇక్కడ 2 విషయాలు గుర్తు చేస్తూ, నిబంధన సంఘం క్రీస్తు శకం 2025 బ్యాక్ అనగా 66లో భూస్థాపితం అయింది. బైబిల్లోని ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. అదేంటంటే పాత నిబంధన, 2 కొత్త నిబంధన. అయితే ఈ రెండింటి గురించి చాలామందికి అర్థం కాదు. కనుక నిబంధన సంఘం ఎప్పుడు నాశనం అయిందంటే, క్రీస్తు శకం 2025 బ్యాక్ అనగా క్రీస్తు శకం 66లో భూస్థాపితం అయ్యింది. తర్వాతనే క్రైస్తవ్యం లేక క్రైస్తవ సంఘాలు అనేకంగా పుట్టుకొచ్చాయి. కొత్త నిబంధన సంఘంలో మొత్తం 15 మెట్లు కలవు. అవి బైబిల్లో అక్కడక్కడ కనిపిస్తూ దర్శనమిస్తాయి. ఎవరికి అర్థం కాదు. లోక భక్తుడు ఆ సంఘ పరిచారకుడై తను చూసినంత మటుకు అపోస్తల పుస్తకంలో రాశాడు. ఈ పుస్తకం నేటికి ఎవరికి కూడా అర్థం కాదు. కనుక మారు మనస్సు అనే టాపిక్ కొత్త నిబంధనలో ఒక శాసనం లేక ఆజ్ఞ అని వీరికి క్రైస్తవులకి తెలియదు. కొత్త నిబంధన సంఘాన్ని నడిపించు వ్యక్తికి విధించు కఠినమైన శాసనం ఇది. ఆ వ్యక్తి బ్రతుకున్నంత కాలం సంఘానికి బద్దుడై నిస్వార్థంగా పనిచేస్తాడు. అతడు తినుటకు, త్రాగుటకు ఒక వస్త్రం తప్ప అతని ఒంటి మీద ఏమి కూడా ఉండదు. సాధు జీవితం, దేశ దింబరతనం, సంఘంలో బ్రతుకున్నంత కాలం ఇంటికి పోడు. ఇదే క్రీస్తు మార్గం. క్రీస్తు మార్గం. యేసుక్రీస్తు పేతురు ద్వారా స్థాపించినటువంటి క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు శకం 66లోని యూదా మత పెద్దలు దానిని నాశనం చేయడం జరిగింది. ఎందుకంటే నిబంధన సంఘానికి ఒక నిబంధన అనే ఒక పుస్తకం రాయబడింది. ఆ గ్రంథాన్ని వాళ్ళు నాశనం చేశారు. కొత్త నిబంధన అని పేరు ఉంటుంది, కానీ నిజానికి ఈ కొత్త నిబంధన అనే పుస్తకంలో కొత్త నిబంధన కనిపించదు. యేసుక్రీస్తు చరిత్ర, పత్రికలు, ఆనాటి జరిగిపోయిన చరిత్ర తప్ప అందులో నిబంధన అనేది లేదు. పాత నిబంధన అంటే చరిత్రతో పాటు నిబంధన ఉంది కనుక అది నిబంధన పుస్తకం. కొత్త నిబంధనలో చరిత్ర ఉంది కానీ నిబంధన లేదు కనుక ఇది నిబంధనకు సంబంధించిన పుస్తకం కాదు, చరిత్ర పుస్తకం. కొత్త నిబంధన పిలువబడుతున్న నేడు ఇది కొత్త నిబంధన పుస్తకం తప్ప, చరిత్ర తప్ప నిబంధన అందులో లేదని తెలుసుకోవాలి. నేడు అలా లేదు. వ్యక్తిగత సువార్తలు, క్రైస్తవ్యానికి యేసుకి అలాంటి సంబంధము లేదు. ఎందుకంటే ఈ టాపిక్ చాలా పెద్దది. నేను చాలా సింపుల్గా చెప్పాను కనుక క్రైస్తవ్యం వేరు, నిబంధన వేరు. యేసుక్రీస్తు ప్రకటించిన కొత్త నిబంధన సంఘం వేరు, నేడు ప్రకటించబడుతున్నటువంటి క్రైస్తవ ఈ సువార్త వేరు. కనుక యేసు నడిచిన మార్గం వేరు, క్రైస్తవులు నడుస్తున్న మార్గం వేరు. అందుకే నేడు యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నా కూడా యేసు పట్టించుకోవడానికి కారణం ఇదే. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెహికల్ కోసం ఆర్థికంగా మీ వంతు సపోర్ట్ చేయండి. కింద యూపీఐ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి సందర్శించండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.